చూస్తున్నాం సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏపీలో నేడు ప్రధాని నరేంద్ర మోడీ పర్యటించనున్నారు. రాజమండ్రి అనకాపల్లిలో జరిగే ఎన్నికల ప్రచార బహిరంగ సభల్లో ప్రసంగించనున్నారు మోడీ. మధ్యాహ్నం 2:55 రాజమండ్రి విమానాశ్రయానికి చేరుకొని 3:30 వేమగిరిలో, 5:45 రాజుపాలెంలో జరిగే బహిరంగ సభల్లో పాల్గొంటారు ప్రధాని. అక్కడ నుంచి విశాఖ విమానాశ్రయానికి వెళ్లి అహ్మదాబాద్ వెళ్తారు. విజయ శంఖారావం పేరుతో జరిగే ఈ సభకు ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి, ఇతర బీజేపీ కీలక నేతలు పాల్గొంటారు. రాజమండ్రి సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాల్గొంటారు. ప్రధాని మోడీ ఆకాశ మార్గంలో ప్రయాణించే సమయంలో మరో విమానం వెళ్లేందుకు ఆంక్షలు ఉన్నందున చంద్రబాబు రాజమండ్రి సభలో పాల్గొనడానికి సాధ్యపడలేదని సమాచారం. అనకాపల్లి సభకు చంద్రబాబు హాజరవుతారు. ఈ నెల 8వ తేదీ కూడా మరోసారి ప్రధాని రాష్ట్రంలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు తిరుపతి విమానాశ్రయానికి చేరుకుని ప్రధాని రాజంపేట సమీపంలోని కలికిరి చేరుకుంటారు. మధ్యాహ్నం 3:45 నుంచి సాయంత్రం 4:35 వరకు అక్కడ బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం 6:25 గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు ప్రధాని. ఇక రాత్రి 7 గంటల నుంచి 8 గంటల వరకు విజయవాడలో రోడ్ షో నిర్వహిస్తారు. ఆ తర్వాత గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని ఢిల్లీ వెళ్తారు. ప్రధాని సభలకు పెద్ద ఎత్తున జన సమీకరణ చేస్తున్నాయి బీజేపీ శ్రేణులు. సుమారు 2 లక్షల మంది ఈ సభలకు హాజరు కానున్నట్టు సమాచారం. మోడీ ప్రచారంతో క్లైమాక్స్ లో కాక పెంచాలని చూస్తోంది కూటమి. ఇప్పటికే పోలవరం పూర్తి చేస్తామని అమిత్ షా ప్రకటించిన నేపథ్యంలో మోడీ టూర్లో రాష్ట్రానికి మరిన్ని హామీలు ప్రకటిస్తారని భావిస్తున్నారు. దీంతో ప్రధాని ఏపీ ఎన్నికల ప్రచారంపై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అయితే ఏపీ పర్యటనకి రానున్నారు, డీటెయిల్స్ ఏంటి రాజు? ప్రధాని నరేంద్ర మోదీ వరుస పర్యటనలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఏపీలో ఈ రోజు రాజమండ్రి, అనకాపల్లి 2 సభల్లోనూ ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొంటున్నారు. ముఖ్యంగా రాజమండ్రి సభకు ఇంచుమించుగా అంటే 3:20 సమయానికి ప్రధాని వచ్చే పరిస్థితి అయితే కనిపిస్తుంది. 3:30 నుంచి 4:20 వరకు, అంటే దాదాపుగా 50 నిమిషాల పాటు సభనుద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ రాజమండ్రిలో మాట్లాడే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రధాని వరుస పర్యటన ఉన్నటువంటి నేపథ్యంలో షెడ్యూల్ కూడా పక్కాగా చేసి టైం టు టైం జరిగేలాగా అధికారులు కూడా దీనికి కావాల్సినటువంటి ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఒక్కొక్క నియోజకవర్గానికి సంబంధించి ఇప్పటికే 30 నుంచి 40 వేల మందిని, ఒక ఎంపీ నియోజకవర్గానికి సంబంధించి దాదాపుగా 2 లక్షల మందిని మొబిలైజ్ చేయాలనేది బీజేపీ టార్గెట్ గా పెట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. బల నిరూపణ అనేది ఇక్కడ ఖచ్చితంగా కనిపిస్తుంది. సో 4:20 సభ ముగిసిన తర్వాత 4:30 రాజమండ్రి నుంచి స్పెషల్ హెలికాప్టర్ లో ప్రధాని నరేంద్ర మోదీ విశాఖపట్నం, అంటే ఉమ్మడి విశాఖపట్నం, ప్రస్తుతం అనకాపల్లి జిల్లా రాజుపాలెం చేరుకుంటారు. రాజుపాలెంలో ఏర్పాటు చేసినటువంటి హెలిప్యాడ్ దగ్గర దాదాపుగా 5:30 ప్రధాని నరేంద్ర మోదీ రెండో సభకి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. 5:30 నుంచి 6:30 వరకు దాదాపుగా గంట పాటు ప్రధాని నరేంద్ర మోదీ రాజుపాలెంలో సీఎం రమేష్ కి సంబంధించి ఆ ప్రచారంలో పాల్గొంటారు. అటు రాజమండ్రిలో పురంధరేశ్వరి, ఈ అనకాపల్లిలో సీఎం రమేష్, ఇద్దరు ఎంపీ అభ్యర్థులకు సంబంధించినటువంటి భారీ సభలు అయితే నిర్వహణ అనేది కొనసాగుతుంది. ఒక్కొక్క అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 30 నుంచి 40 వేల మందిని ఈ సభకి తీసుకురావడానికి బీజేపీ నాయకులు, టీడీపీ, జనసేన నాయకులు పూర్తి స్థాయిలో సన్నద్ధమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అనకాపల్లికి సంబంధించి చంద్రబాబు కూడా పాల్గొంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. పవన్ కళ్యాణ్, చంద్రబాబు, మోదీ
ముగ్గురు కలిసి పూర్తి స్థాయిలో సభలను విజయవంతం చేయడం, ప్రజలను ఆకర్షించడం, ప్రజలకు స్పష్టమైనటువంటి హామీలు ఇచ్చే పరిస్థితి అయితే కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా చూస్తే అటు ఉభయ గోదావరి జిల్లాలు, విశాఖపట్నం ఈ ఎన్నికలకు సంబంధించి అటు జనసేన టీడీపీ పార్టీలకి కీలకంగా మారుతున్నటువంటి నేపథ్యంలో ప్రధాని మోదీని ఒక ఆకర్షణగా తీసుకొచ్చి బీజేపీ సీట్లతో పాటుగా ఎమ్మెల్యే అభ్యర్థులను కూడా భారీగా గెలిపించుకునే ప్రయత్నం అయితే చేస్తున్నటువంటిది కనిపిస్తుంది. ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి ఇప్పటికే అమిత్ షా పర్యటన చేసినటువంటి నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టును మేము అధికారంలోకి రాగానే పూర్తి చేస్తామని ఆ హామీ ఇవ్వడం అయితే జరిగింది. ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీ అటు ఉమ్మడి విశాఖ జిల్లా అనకాపల్లి వస్తున్నటువంటి నేపథ్యంలో స్టీల్ ప్లాంట్ ఇష్యూ అనేది ఇక్కడ ప్రత్యక్షంగా కనిపిస్తుంది. స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరించబోమని స్పష్టమైనటువంటి హామీ ప్రధాని నరేంద్ర మోదీ చేస్తారనే ఆలోచనలు అయితే ఉమ్మడి విశాఖ ప్రజలు ఉన్నారు. అనకాపల్లిలో సభ జరుగుతున్న విశాఖ సంబంధించి స్టీల్ ప్లాంట్ విషయంలో మొత్తం జిల్లా మొత్తం ఉన్నటువంటి వాళ్ళు ఎంప్లాయీస్ గా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, భూములు కోల్పోయినటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి అందరికీ ఒక ఉపశమనమైనటువంటి మాట, ఒక హామీ ప్రధాని నరేంద్ర మోదీ నుంచి వస్తుందని ఆశాభావంలో విశాఖ ప్రజలైతే ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరోపక్క ఇప్పటికే గత 5 సంవత్సరాల నుంచి రైల్వే జోన్ కోసం ఒక విధమైనటువంటి పోరాటాలు జరుగుతూనే ఉంది, హామీలు జరుగుతూనే ఉన్నాయి. కానీ ఇప్పటి వరకు ఒక స్పష్టమైనటువంటి రైల్వే జోన్ కూడా వచ్చినటువంటి పరిస్థితి లేదు. దీనికి సంబంధించి కూడా ప్రధాని నుంచి ఈ రోజు ఒక ప్రకటన వస్తుంది అనే ఆలోచన అయితే ఆ విశాఖ ప్రజల్లో ఉంది. దీనికి అనుగుణంగానే అటు రాజమండ్రి సభను, ఇటు అనకాపల్లి సభను విజయవంతం చేయడానికి బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలు సన్నద్ధమయ్యి పూర్తి స్థాయిలో వర్క్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రసన్న, థ్యాంక్ యూ రాజు.